ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా బ్రష్ చేసేసుకుని టిఫిన్ అయితే తింటాం అనమాట. మా ఊర్లో టిఫిన్స్ అండి చాలా బాగుంటాయి. ఇడ్లీ పూరి తీసుకొచ్చారు. చట్నీస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలు అయితే ఇడ్లీ తినరు, పూరియే తింటారు ఇంకెప్పుడును. వాళ్ళైతే పూరి తిన్నారు, నేను ఒక ఇడ్లీ వేసుకొని ఇంకా పూరి అయితే తిన్నాను. ఆ రోజే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనమాట. ఇంకా పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు రావడం, మెజార్టీ ఎక్కువ చూసి ఇంకా ఆనందంలో కడుపు ఉబ్బిపోతుంది. ఇంకా టీవీ కట్టేసి పక్కకి వెళ్ళేసరికి మమ్మీ అయితే ఇక్కడ చిత్త చిగురు చేస్తున్నారు రైలు వేసి ఉండడానికి. మా పిల్లలు అయితే వాళ్ళ తాతగారితో బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంకా కర్రీ వచ్చేసరికి చప్పడి చేపలండి. ఈ ఫిష్ మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. అలాగే చింత చిగురు ఎండ్రాయిలు కూడా ఉంటారు. నేను లాస్ట్లో కొంచెమే వేసుకున్నాను నైట్ తిందామని చెప్పి. అసలు ఎంత బాగుందంటే ఆ చింత చిగురు పులుపంతా ఇంకా ఈ రేకు పెట్టి అసలు ఇలా పీల్చుకుంటుంటే మంచి పుల్ల పుల్లగా బాగుందనమాట. ఇంక తర్వాత మా నాన్నగారు అయితే కొబ్బరి నీళ్ళు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు, మేము వస్తామని చెప్పి. ఇంకా అందులో కొంచెం షుగర్ వేసుకుని తాగాను. నిజంగా సూపర్ ఉన్నాయండి. మామూలుగానే స్వీట్ ఉన్నట్టున్నాయి, నేను షుగర్ వేసేసరికి ఇంకా చాలా బాగున్నాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.